హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ చేశాను అనమాట. ఈవినింగ్ ఆల్రెడీ తినేసాము, కొంచెం లేట్గా రికార్డింగ్ చేస్తున్నాను నేను. సో పన్నీర్ అనేది ఫస్ట్ కొంచెం పసుపు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పసుపు కొంచెం కారం వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఇలా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో ఒక ప్యాన్లోనేమో ఉల్లిగడ్డ, టమాటో, కాజు, ఎల్లిగడ్డ, కొంచెము ఎల్లిపాయలు, టమాటో, ఉల్లిగడ్డ, టమాటో, కాజు అండ్ ఎల్లిగడ్డ ఇవి 4 వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా గ్రైండర్ పట్టేసుకోవాలన్నమాట. సన్నగా గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత చూడండి బాగా సన్నగా గ్రైండర్ పడుతున్నాను నేను. కొంచెం వాటర్ వేసుకొని అది సన్నగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కూడా అది పీస్ ఉంటుంది అన్నమాట. అది కాజు అనేది మెత్తగా కాదనమాట. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా గ్రైండర్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటో, కాజు, ఇంకా ఎల్లిపాయలు, సో ఈ 4 వేసి నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్న తర్వాత చూడండి కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా ఈ 3 అనేది నేను ఎప్పుడు వాటర్లో వేసి కొద్దిసేపు నానబెడతాను అనమాట. సో దట్ మట్టి అంతా కింద కూర్చుంటుంది, మంచిగా క్లీన్ అవుతుంది అనేసి వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సైడ్లో. చూడండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెన్, మటన్ దానికన్నా ఇది చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడు రొటీన్ సండే మటన్ చికెన్ తిని బోర్ కొట్టింది అనేసి ఈరోజు సండే నేను పన్నీర్ కర్రీ చేశాను అనమాట. పన్నీర్ చపాతీకి కూడా బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది అనమాట. సో చూడండి ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఆయిలీ వస్తుంటేనే కొంచెం బాగుంటుంది అన్నమాట కర్రీ. సో ఫస్ట్లీ ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ చూడండి కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాను అనమాట నేను. చూడండి ఈ విధంగా ఆయిల్ గరం అయిన తర్వాత ఇది కారం పొడి ఉంది, అన్నీ పక్కకు పెట్టేసుకున్న రెడీగా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆయిల్ అనేది వేడెక్కింది. గరం అయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. ఫస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి వేసి కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అది మనం గ్రైండర్ పట్టిన పేస్ట్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్లో పసుపు వేసుకుంటున్నాను చూడండి. పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండర్ పట్టిన ఏదైతే పేస్ట్ ఉందో టమాటో, ఉల్లిగడ్డ, కాజు అండ్ ఎల్లిపాయలు ఈ 4 వేసి గ్రైండర్ పట్టిన పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఒక 2 minutes. కొంచెం వాటర్ వేసి కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఏదైతే జారు ఉంటుందో మొత్తం కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes ఉడకనివ్వాలి. ఫస్ట్లో మీరు ఈ పన్నీర్ తీసుకొచ్చిన తర్వాత మంచి క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కొంచెం కారం అండ్ పసుపు 2 వేసి మంచి కలుపుకొని ఒక 2 minutes పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. దాని తర్వాత ఈ టొమాటో ఉల్లిపాయలు, 2 టమాటోలు, 2 ఉల్లిగడ్డలు అండ్ కొన్ని ఎల్లిపాయలు, కొన్ని కాజు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారనిచ్చిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి. చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. వేసుకున్నాక సాల్ట్ వేసుకున్నా, తగినంత సాల్ట్. ఇది ఏమో ధనియాల పొడి, ఇదేమో గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి, దాని తర్వాత కారం పొడి 1 స్పూన్ ఓన్లీ, ఎక్కువ వేసుకోవద్దు. దీని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 వాష్ చేసి పెట్టుకున్నా కదా ఆ 3 వేసేసుకున్నా అనమాట.
కారం ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ కారం అయితే కూడా టేస్ట్ బాగోదు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఉడకనివ్వాలి. సో దానికన్నా బిఫోర్ నేను ఏం చేశానంటే చపాతీ పిండి అనేది గోధుమ పిండి తడిపి పెట్టేసుకున్నా. సో దట్ కోసం నాననివ్వాలన్నమాట. చూడండి పక్కన కనిపిస్తుందా, ఒక 10 to 15 మినిట్స్ నానింది అనుకోండి పిండి బాగా స్మూత్గా చపాతీలు బాగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఈ ఫ్రై చేసిన పన్నీర్ ఏదైతే ఉందో అవి వేసుకున్నాను. వేసి కలుపుకోవాలి. మీకు బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకోకపోతే కింద మాడిపోతుంది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక కప్ అంత వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. క్యాప్ పెట్టేసుకొని చూడండి వాటర్ వేసుకున్న ఒక గ్లాస్ అంతా ఒక కప్ అంత వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. మళ్ళీ దాని తర్వాత కొంచెం ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక 2 to 3 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను నేను. ఆయిల్ ఎందుకంటే ఎంత ఆయిల్ ఉంటే కనిపిస్తేనే కొంచెం కర్రీ అనేది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఆయిల్ లేకపోతే ఒక రకంగా పిండి ఏదో పిండిలాగా ఉంటుంది, బాగుండదు. సో చూడండి ఒక 10 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి మరగనివ్వాలి. చూడండి మరుగుతుంది, బాగా మసులుతుంది. మసిలిన తర్వాత చూడండి కలుపుకొని బాగా మరగనివ్వాలి. చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. మంచిగా సూపర్ టేస్ట్, సేమ్ హోటల్లో డాబాలో ఎలా చేస్తారో అదే సేమ్ టేస్ట్, అదే టేస్ట్ వస్తుంది అన్నమాట. అయిపోయిందన్నమాట. చూడండి తింటున్నాము. చపాతీ అండ్ పన్నీర్ కర్రీ పెట్టుకొని తింటున్నాం. చూడండి నేను, మా ఆయన, ఇంకా మా బాబుకు తినిపిస్తున్నా. ఈరోజు పన్నీర్ కర్రీ చేయమ్మా అని అంటున్నాడు. మార్నింగ్ నుండి చెప్తే ఇప్పుడు ఈవినింగ్ చేశానమాట నేను చపాతీ అండ్ పన్నీర్ కర్రీ. ఈరోజు చికెన్ నాన్ వెజ్ ఏం చేసుకోలేదన్నమాట, అందుకే పన్నీర్ కర్రీ వేసుకొని తిన్నాము. సూపర్ టేస్ట్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 15 మినిట్స్లోనే అయిపోతుంది అన్నమాట కర్రీ. చాలా ఈజీ ఉంటుందండి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎవరైతే రాదో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సూపర్ టేస్ట్. నాన్ వెజ్ చికెన్ మటన్ ఇది ఎప్పుడు తిని బోర్ కొడుతుంది కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు ఈ కర్రీ కూడా చేసుకొని తినండి. పిల్లలకు పెట్టాలి. యాక్చువల్లీ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు హెల్త్కు చాలా బాగుంటుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్లో కూడా పెట్టచ్చు. మీరు పెడితే చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అన్నమాట. మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి పన్నీరు, పెరుగు, పాలు, ఇవన్నీ నెయ్యి ఇవన్నీ పెట్టాలన్నమాట పిల్లలకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.